నమస్కారం మిత్రులారా. ప్రాక్టీస్ ఆఫ్ బ్రహ్మచర్య 10 రోజుల సిరీస్లో 6వ రోజుకు మీకు స్వాగతం. నాటి 5వ భాగంలో మనం మనలోని అపారమైన జీవశక్తిని కెరీర్ వైపు, చదువు వైపు ఎలా మళ్లించాలో సబ్లిమేషన్ సైన్స్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ఈరోజు 6వ భాగం మన సిరీస్ మొత్తంలోనే అత్యంత సున్నితమైన కానీ నేటి యువతకి అత్యంత అవసరమైన టాపిక్. చాలామంది యువతులు బ్రహ్మచర్యం స్టార్ట్ చేస్తారు. వారం రోజులు, 10 రోజులు లేదా నెల రోజులు చాలా నిష్టగా ఉంటారు. కానీ హఠాత్తుగా ఏదో ఒక బలహీనమైన క్షణంలో మనస్సు లొంగిపోతుంది. దాన్నే మనం రీలాప్స్ లేదా నియమం బ్రేక్ అవ్వడం అంటాం. రీలాప్స్ అవ్వగానే చాలామంది తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నా వల్ల ఏది కాదు, నేను చాలా పాపం చేశాను, నేను విల్ పవర్ చాలా బలహీనమైనది అని తమని తాము నిందించుకుంటారు. స్వామి శివానంద గారు ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఆయన ఒక కరుణామయుడైన వైద్యుడు. ఆయన ఈ పుస్తకంలో అలాంటి సాధకులకు ఒక అద్భుతమైన ప్రాక్టికల్ ధైర్యాన్ని ఇచ్చారు. ఈరోజు 30 నిమిషాల వీడియోలో గత అలవాట్ల నుండి శాశ్వతంగా ఎలా బయటపడాలి, ఒకవేళ పొరపాటున రీలాప్స్ అయితే ఆ గిల్ట్ నుండి బయటకు వచ్చి మళ్ళీ పవర్ఫుల్గా ఎలా రీబూట్ అవ్వాలో స్వామి శివానంద గారి మాటల్లో స్పష్టంగా తెలుసుకుందాం. మొదట మనం రీలాప్స్ ఎందుకు అవుతుందో సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి. స్వామి శివానంద గారు అంటారు, నువ్వు ఏ అలవాటునైతే సంవత్సరాల తరబడి చేశావో అది నీ ఉపచేతన మనస్సులో ఒక లోతైన సంస్కారంగా మారిపోతుంది. ఆధునిక న్యూరల్ సైన్స్లో దీనిని న్యూరల్ పాత్వేస్ అంటారు. మీరు ఒక పనిని పదే చేసినప్పుడు మెదడులో ఆ పనికి సంబంధించిన ఒక గట్టి రహదారి తయారవుతుంది. మీరు బ్రహ్మచర్యం మొదలుపెట్టినప్పుడు ఒక కొత్త పవిత్రమైన దారిని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ పాత రహదారి ఇంకా అక్కడే ఉంది. ఎప్పుడైనా మీకు విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు లేదా బోర్ కొట్టినప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ పాత రహదారి వైపు మిమ్మల్ని లాగుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, రీలాప్స్ అనేది మీ ప్రయాణానికి ముగింపు కాదు, అది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఒక చిన్న తప్పు జరిగినంత మాత్రాన మీరు సాధించిన 10 రోజుల పవిత్రత నాశనం అయిపోదు. పడిన ప్రతిసారి మళ్ళీ లేవడమే ఒక నిజమైన యోధుడి లక్షణం. ఏ సమయంలో స్వామి శివానంద గారు గత అలవాట్లను మనస్సు నుండి పూర్తిగా తుడిచివేయటానికి 3 ముఖ్యమైన సూత్రాలను చెప్పారు. మొదటి సూత్రం, ట్రిగర్స్ని గుర్తించండి. ఏ సమయంలో ఈ మనస్సు నియంత్రణ కోల్పోతుందో గమనించండి. రాత్రిపూట ఒంటరిగా ఫోన్ వాడుతున్నప్పుడా లేదా మంచం మీద ఊరికే పడుకున్నప్పుడా? ఆ సమయాన్ని గుర్తించి ఆ రూట్ను బ్లాక్ చేయండి. ఉదాహరణకు, రాత్రి 9 దాటిన తర్వాత ఫోన్ బెడ్రూమ్లోకి రానివ్వకండి, హాల్లోనే ఛార్జింగ్ పెట్టేయండి. ట్రిగర్ లేకపోతే ఆలోచన వచ్చే అవకాశం 90% తగ్గిపోతుంది. రెండవ సూత్రం, రీప్లేస్మెంట్ థియరీ. స్వామి శివానంద గారు ఒక గొప్ప సైకాలజికల్ ట్రిక్ చెప్పారు. ఒక నెగిటివ్ అలవాటును కేవలం వదిలేయడం సాధ్యం కాదు, దాన్ని ఒక పాజిటివ్ అలవాటుతో రీప్లేస్ చేయాలి. మీకు అలవాటైన చెడు సమయంలో పుస్తకాలు చదవడం, పుషప్స్ తీయడం లేదా మీ యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం లాంటి పనులను ఫిక్స్ చేయండి. మైండ్కి ఒక పాత పని కంటే కొత్త పనిలో ఎక్కువ కిక్ దొరికితే పాత అలవాటును మర్చిపోతుంది. మూడవ సూత్రం, మిమ్మల్ని మీరు క్షమించుకోవడం. చాలామంది తప్పు జరగగానే తమని తాము తిట్టుకుంటారు. దీనివల్ల మనసు మరింత డిప్రెషన్లోకి వెళ్ళి, ఎలాగో తప్పు చేశాను కదా, ఇంకోసారి చేస్తే తప్పేంటి అని మరింత ఘోరంగా రీలాప్స్ అవుతుంది. దీన్ని సైకాలజీలో
వాట్ ద హెల్ ఎఫెక్ట్ అంటారు. తప్పు జరిగిందా? ఒప్పుకోండి, నేను ఒక మనిషిని, నా వల్ల చిన్న పొరపాటు జరిగింది, కానీ నేను ఇక్కడితో ఆగిపోను అని మిమ్మల్ని మీరు క్షమించుకొని మరుసటి క్షణం నుండి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఒకవేళ ఈరోజు మీ నియమం బ్రేక్ అయితే రాబోయే 24 గంటల్లో మీరేం చేయాలి? స్వామి శివానంద గారు సూచించిన ఎమర్జెన్సీ రీబూట్ ప్రాసెస్ ఇక్కడ ఇస్తున్నాను. వెంటనే స్నానం చేయండి. నియమం బ్రేక్ అవ్వగానే శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మరియు ఉష్ణం పెరుగుతాయి. వెంటనే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నరాల వ్యవస్థ శాంతిస్తుంది. బ్రెయిన్ మళ్ళీ అలర్ట్ అవుతుంది. ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం, ఆ రోజు రాత్రి భోజనాన్ని స్కిప్ చేయండి లేదా కేవలం పండ్లు మాత్రమే తీసుకోండి. ఇది శరీరానికి మనసుకు ఒక డిసిప్లిన్ని నేర్పుతుంది. జీర్ణక్రియకు రెస్ట్ దొరికితే ఎనర్జీ మళ్ళీ రీబూట్ అవుతుంది. ఆత్మ పరిశీలన డైరీ. ఒక పేపర్ తీసుకోండి. ఈరోజు నేను ఎందుకు లొంగిపోయాను, నా మనసు నన్ను ఏ అబద్ధంతో మోసం చేసింది అని రాయండి. ఆ తప్పును రాసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం మైండ్ అదే నాటకం ఆడుతున్నప్పుడు మీరు ఈజీగా కనిపెట్టేస్తారు. స్వామి శివానంద గారు తన పుస్తకంలో ఒక అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. మీరు మీ విల్ పవర్ లేదా సంకల్ప శక్తి అనేది మీ శరీరంలోని బెసెప్స్ కండరం లాంటిది. మొదటి రోజే మీరు 50 కేజీల బరువు ఎత్తలేరు. జిమ్కి వెళ్ళిన మొదటి రోజు కండరాలు నొస్తాయి, అలసట వస్తుంది. కానీ రోజు రోజుకు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ కండరం ఎంత బలంగా మారుతుందో మనసు కూడా అంతే. ఈరోజు మీరు 5 రోజులు బ్రహ్మచర్యం పాటించి ఆగారంటే మీ కండరం 5 రోజుల బరువును మోయగలిగిందని అర్థం. నెక్స్ట్ టైం టార్గెట్ 10 రోజులు పెట్టుకోండి, ఆ తర్వాత 30 రోజులు, ఆ తర్వాత 90 రోజులు. అలా నెమ్మదిగా మీ సంకల్ప శక్తిని పెంచుకోండి. ఒక్కసారి రీలాప్స్ అయినంత మాత్రాన మీ పాత ప్రయత్నం వేస్ట్ కాలేదు. మీ మైండ్కు ఆల్రెడీ 5 రోజుల డిసిప్లిన్ గుర్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకండి. మిత్రులారా, ఈరోజు మనం మన ప్రయాణంలో అత్యంత ప్రాధాన్యమైన రీలాప్స్ మరియు వ్యసనాల నుండి ఎలా బయటపడాలో స్వామి శివానంద గారి కరుణతో కూడిన సైన్స్ ద్వారా తెలుసుకున్నాం. గతాన్ని మర్చిపోండి. ఈ క్షణం నుండి మళ్ళీ మీ కౌంట్ను 1 నుండి స్టార్ట్ చేయండి. మీతో నేనున్నాను. ఈ ఛానల్ ఉంది. మరి రేపటి 7వ రోజు వీడియోలో మనం ఒక బ్రహ్మచారి యొక్క దినచర్య ఎలా ఉండాలో తెలుసుకోబోతున్నాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చదువును, వర్కౌట్స్కు, మైండ్ కంట్రోల్కు సమయాన్ని ఎలా కేటాయించాలి. స్వామి శివానంద గారు స్వయంగా డిజైన్ చేసిన ఆదర్శ దినచర్య టైం టేబుల్ ఏదో రేపటి వీడియోలో చాలా స్పష్టంగా చూద్దాం. ఈ వీడియో మీ మనస్సులోని గిల్ట్ని, బాధని తుడిచేసిందని నేను నమ్ముతున్నాను. వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు ఉదయం ఇదే సమయానికి Day 7 వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.